ఇంకో ప్రూఫ్ చూపిస్తా. వీళ్ళందరూ కలిసే కదా రాజశేఖర రెడ్డి గారు, శివప్రకాష్ రెడ్డి గారు, సునీతమ్మ హైదరాబాద్ నుంచి అంతా కలిసే కదా బయలుదేరింది. ఇందాక నేను చదివి వినిపించింది సునీతక్కది, రాజశేఖర్ వాళ్ళ ఇద్దరు స్టేట్మెంట్లో ఉంది. హార్ట్ అటాక్, స్టంట్, కింద పన్నాడు, తల గాయమైంది. ఇది ఆదినారాయణ రెడ్డి సిట్ ఇన్వెస్టిగేషన్ అటెండ్ అయినాక బయటకు వచ్చి ఇచ్చిన స్టేట్మెంట్. స్పష్టంగా చెప్తాడు శివప్రకాష్ రెడ్డి ఆయన కొడుకు వాళ్ళిద్దరు కూడా ఇట్లా గుండెపోటుతో చనిపోయినట్టు మీరు వినండి. అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, డ్రైవర్ దస్తగిరి ప్రకాశ్లను ప్రశ్నించారు. ఇద్దరు నుంచి వివరాలు సేకరించారు. వివేకానంద రెడ్డి మార్చి 15 నాడు ఉదయాన్నే నేను విజయవాడలో ఉన్నప్పుడు టీవీ వివేకానంద రెడ్డి గారు గుండెపోటు వలన చనిపోయినాడనే వార్త మేము విజయవాడలో ఉన్నప్పుడు జరిగినది. ఆ రోజు నేను నాతో పాటు శేఖర్ రెడ్డి అని మా కజిన్ ఒక ఆయన కాంట్రాక్టరు, శివప్రకాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి యొక్క సొంత బావమరిది హోంలో దొరికినప్పుడు నేను చెప్పిన మాట సారీ చెప్పినా బాధాకరంగా ఎందుకు ఎట్లా జరిగిందంటే ఆయన ఎక్కువ సిగరెట్ తాగేవాడని, స్టంట్ వేసినారని, వామిటింగ్ వల్ల జరిగిందనే విషయం చెప్పిన తర్వాత వాళ్ళ కొడుకు కూడా నాతో మాట్లాడితే అదే విషయం చెప్పినాడు. ఈరోజు అన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి. మీకు పరమేశ్వర రెడ్డి తెలుసా, రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ ఎలా పరిచయం, ఇంకా ఎలా జరిగిండొచ్చు అని వివిధ ప్రశ్నలు వేసినప్పుడు ఒకటే చెప్పిన మీ అందరికీ మనసాక్షి తెలుసు. విన్నారు కదా స్పష్టంగా. నాతో బావ చనిపోయినాడు, అర్జెంటుగా ఇంటికి పో. ఆయన వాంగ్మూలంలో కూడా అదే ఉంది. అంకుల్ మీరు మాట్లాడేది అంటే అవునమ్మా అని కొంచెం వీపింగ్టన్తో మాట్లాడారు. అర్జెంటుగా పోమ్మా, మేము ఊరం లేదు. సో ఇమీడియట్గా పోయినాం ఇంటికి. దట్స్ వాట్ నేను రీజన్ ఏం చెప్పలేదు. నేను అదే నా వాంగ్మూలంలో ఉంది, అదే తన వాంగ్మూలంలో కూడా ఉంది. చెప్ప మీరు చూస్తే అర్థమవుతుంది. శివప్రకాష్ రెడ్డి నేనే ఫోన్ చేసినాను. నా క్వశ్చన్ కూడా అదేనా, ఇంత జరిగిన తర్వాత, అక్కడ లెటర్ ఉందని తెలిసిన తర్వాత, చంపబడ్డాడని తెలిసిన తర్వాత, డెత్ నోట్ ఉండి చదివిన తర్వాత ఏ రకంగా వాళ్ళు ఈ రకమైన స్టేట్మెంటు సిట్కి ఇచ్చినారనేదే నా ప్రశ్న. ఆ రోజే మర్డర్ అని తెలిసింది వాళ్ళొక్కరికి 100% మర్డర్ అని తెలిసింది. ఆ లెటర్ మూలకంగా వివేకానంద రెడ్డి గారు రాసిన లెటర్ వలన మర్డర్ అని తెలిసింది వాళ్ళొక్కరికి. ఫొటోస్, వీడియోస్ కూడా వాళ్ళు తెప్పించుకున్నారు 6:30 కల్లా. సో హ్యావింగ్ క్లియర్ నాలెడ్జ్ దట్ ఇట్ ఈస్ ఎ మర్డర్, వై దే డిడ్ నాట్ ఇన్ఫార్మ్ పోలీస్? నేను ఇన్ఫార్మ్ చేసి క్లియర్గా వివేకానంద రెడ్డి గారు చనిపోయినారు, చాలా రక్తం ఉంది, తొందరగా రండి. దిస్ ఈజ్ వాట్ ఐ సెడ్. బెడ్రూమ్లో, బాత్రూంలో చాలా రక్తం ఉంది, వెంటనే రండి. నేను ఎటువంటి కంక్లూషన్ ఇవ్వలేదు. నేను స్పష్టంగా చెప్పిన, గతంలో కూడా చెప్పిన, యూ కెన్ చెక్. ఇది జోక్ ఆఫ్ ద సెంచరీ. అవినాష్ రెడ్డి బీజేపీలో పోవడం జోక్ ఆఫ్ ద సెంచరీ. ఇంకొక 7 జన్మలు నాకు దేవుడు ఇచ్చినా కూడా అది జరగదు. ఎందుకు ఊరికి ఆమె కావచ్చు, ఆమె కొంతమంది కిరాయి మైకులను ఏర్పాటు చేసుకుంది. మా పులివెందుల్లో టీడీపీ ఆయన క్యాండిడేట్ ఎంపీ, ఆయన పేరు రవి అనే అతన్ని, అదేవిధంగా దస్తగిరి అనే అతన్ని, వీళ్ళందరూ కిరాయి మైకులు. వీళ్ళతో ఏంటంటే చెప్పిస్తా అంటారు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి. సో బేసికలీ ఇట్ ఈస్ బేస్లెస్. ఎందుకు అసలు అటువంటి అయోటా ఆఫ్ డౌట్ రావడమే ఆశ్చర్యంగా ఉంది.